ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. పసందైన రుచికరమైన వంటకాలను పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం వారాసిగూడలో ఉన్న రాణి గారి ఇంట్లో ఉన్నాం. మరి రాణి గారు మన కోసం ప్రిపేర్ చేసే వంటకాలు ఏంటో అడిగేద్దామా? హాయ్ రాణి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. మరి మా రుచి చూడు వ్యూవర్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఇవాళ రెసిపీస్? ఇవాళ వచ్చేసి స్ప్రౌట్స్ దోశ అనేసి చేసా రెడీ చేస్తున్నాను. మీరు చేస్తున్నారు? ఓకే. సో స్ప్రౌట్స్ దోశ. ఓకే. సో స్ప్రౌట్ దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్పండి. మొలకొచ్చిన శనగలు, పెసలు, పచ్చిమిర్చి, సాల్ట్. సో రాణి గారు, మరి స్ప్రౌట్స్ దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు కదా, తయారు చేసే విధానం చూద్దాం. చక్కగా మాట్లాడుకుంటూ పని చేయండి, అప్పుడైతేనే పనిలో అలసట తెలియదు కదా. మీకు అలవాటు ఉందా మాట్లాడుతూ పని చేయడం? కొంతమందికి ఏంటంటే అయితే పను లేకపోతే మాటలు అవే ఉంటాయి. సో మీరు మాట్లాడుతూ చేయగలరా? ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఏం చేయాలి? ముందు పాన్ పెట్టి స్టవ్ వెలిగించి. పెద్దదే వాడదామా బర్నర్? ఎలాగైనా ఓకే. సో స్ప్రౌట్స్ దోశ కోసం మీరు పిండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు కదా, దీంట్లో ఏమేమి యాడ్ చేశారు? మామూలుగా దోశ పిండిలో మినపప్పు, బియ్యంతో దోశ పిండి చేస్తాం కదా, దాంట్లోనే పెసలు, శనగలు, రాజ్మా నానబెట్టి మొలకొచ్చేలా చేసి వాటిని మళ్ళీ గ్రైండ్ చేసి మిక్స్ చేశాను. అంటే సెపరేట్ గా నానబెట్టాలని? సెపరేట్ గా నానబెట్టి కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను చెప్తాను. సో మినపప్పు ఎలాగో నానబెడతాం, మినపప్పు మనము బియ్యం ఎలాగో నైటే నానబెట్టుకుంటాం కదా, సో వీటన్నిటిని కూడా నైటే నానబెట్టి ఓకే, కలిపి నానబెట్టకుండా సెపరేట్ గా నానబెట్టి. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా వ్యూయర్స్. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అయినా కూడా. సో వ్యూయర్స్, మనందరికీ తెలుసు దోశల పిండి ఎలా రెడీ చేసుకుంటామో, అయితే దోశల పిండితో పాటుగా అంటే మినపప్పు, బియ్యం ఎలాగో నానబెట్టుకుంటాం, వాటితో పాటుగా సెపరేట్ గా ఈ స్ప్రౌట్స్ లైక్ పెసళ్ళు కానీ, అలాగే అలసందలు కానీ, అలాగే ఇక్కడ శనగలు కానీ ఇవన్నీ కూడా నానబెట్టుకున్నారు నైటే. ఇవన్నీ కూడా నైట్ నానబెట్టుకున్నారు. పొద్దున అన్ని కలిపి చక్కగా రుబ్బారు. దోశల పిండి ఎలాగైతే రుబ్బుకుంటామో అలా. దాంట్లో పచ్చిమిర్చి, ఉప్పు కూడా యాడ్ చేశారు, అంతే కదా. సో వాటన్నిటితో కలిపిన పిండి ఇది, రైట్? ఓకే. సో డైరెక్ట్ దోశ పోసుకోవడమేనా? ఆయిల్ వేసి. ఓకే, ఆయిల్ తో వేసిన దోశ, అంతేనా? స్టార్ట్ చేయండి అయితే. రాణి గారు, మీరు ఏ రాజ్యానికి రాణి? రాజ్యానికి కాదండి, మా ఇంటికి నాగరాణి. నా పేరు ఎం నాగరాణి అండి. ఓకే, నాగరాణి కంప్లీట్. ఎం అంటే రాణి అంటారు అందరూ. ఎం అంటే మొలుగు, ఇంటి నేమ్. ఓకే ఓకే. సో ఇంటి పేరు వచ్చేసి మొలుగు, మీరు నాగరాణి. అవునండి. అదేదో మొగులు పువ్వు, నాగరాణి ఇదంతా కొంచెం కలిసినట్టుగా అనిపిస్తోంది, వెరైటీగా. సో పెళ్ళ ఎంత కాలం అయింది నాగరాణి గారు? 20 years అయిందండి. గుడ్. పిల్లల ఏం చదువుతున్నారు? వాళ్ళ పేర్లు ఏంటి? వచ్చేసి పాప, బాబు అండి. బాబు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్, పాప వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్. వావ్, గ్రేట్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. మీ వారి పేరేంటి? మా వారి పేరు వచ్చేసి ఎం వెంకటేశ్వర్. ఓకే, ఆయన మొలుగు వెంకటేశ్వర్. మీ పిల్లల పేరు చెప్పండి. మా బాబు పేరు జయకుమార్, పాప పేరు జ్యోత్స్నశ్రీ. ఓకే, జై జ్యోత్స్న, అంత జే వచ్చేలాగా చూసుకున్నారు అయితే. ఓకే, బాగుంది. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. మా వారిది మెడికల్ షాప్. ఓకే, ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటాను షాప్లో వెళ్ళి. అందరు రాసే డాక్టర్స్ రైటింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది కదా, ఆ రైటింగ్ అంతా మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే డాక్టర్దేనా లేకపోతే లేదు, అందరు డాక్టర్ అంటే చాలా వరకు అర్థమవుతూ ఉంటాయి. అంటే 20 years నుంచి అదే ఫీల్ కదా, ఇంకా అట్లాగా. ఓకే ఓకే. సో అలవాటు అయిపోయింది. డాక్టర్స్ రైటింగ్ కూడా అలవాటు అవడం నార్మల్ విషయం కాదు అది. ఓకే, కొంచెం హైలో పెడదామా? కొంచెం. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అంటే ఇంట్లో స్ప్రౌట్స్ తినమంటే తినరు కదండి పిల్లలు, అది ఉట్టిగా ఇస్తే తినలేరు. నిజమే. దానికోసం అని దోశలాగా వేసిస్తే తింటారు కదా. అట్లా కాంబినేషన్ ఏమైనా ఉంటుందా? జస్ట్ అలాగే దీంట్లో ఎలాగో పచ్చిమిర్చి, ఉప్పు వేసారు కాబట్టి? లేదు, కొత్తిమీర చట్నీ చేశాను. అది కొంచెం పుల్లగా తీయగా ఉంటది. కొత్తిమీర చట్నీ. పులుపు ఏముండదుగా, చింతపండు యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో కొత్తిమీర చట్నీ దీని కాంబినేషన్ లో చాలా బాగుంటుంది, అంతేనా? ఓకే, వెరీ గుడ్ అండి. సో 2 sides బాగా కాలాలా? 1 side. ఓకే. ఇంకొకసారి మళ్ళీ తిప్పి వేస్తారా? లేదు, అవసరం లేదా? అదేంటి, ఆయిల్ వేస్తాం కదా, వన్ సైడే కాల్చాలా? ఒకసారి ఇప్పుడు ట్రై చేస్తారా ఇంకో సైడ్? అంటే కొంచెం గట్టిగా అవుతుంది కదా.
దోశలు గట్టిగా అవుతుంది అందుకోసం వన్ సైడ్ మాత్రమే కాల్చాలట. ఈసారి నుంచి మెత్తగా దోశలు ఉండాలి అనుకుంటే ఈ టిప్ ఫాలో కండి. నాగరాణి గారు తెలియకుండానే మనకు టిప్ చెప్పేశారు. సో మెత్తగా ఉండాలంటే వన్ సైడే కాల్చాలట. పైనుంచి మాత్రం నూనె వేయడం మర్చిపోవద్దు. సో దాంతో ఏమవుతుందంటే పైన కూడా చక్కగా వేగినట్టు అయిపోయి అది చక్కగా ఉడికిపోయి కాలుతుంది. అంతే కదా? అవును. తీయడమేనా ఇంకా? ఓకే, వచ్చేస్తుందా ఈజీగా అనుకోకుండా? చాలా చక్కగా వచ్చింది కదా. ఇంకోటి వేస్తారా? చేసే ఆయిల్ వేసుకుంటే అంటకుండా ఉంటుంది. అవునవును, దోశలతో చాలా ఇబ్బంది కదా ఒక్కొక్కసారి. అసలు పెనానికి అంటుకుపోయాయి అంటే ఓ పట్టాన రావు. దానికోసం ఏమైనా టిప్స్ ఫాలో అవుతుంటారా నాగరాణి గారు మీరు? ఎప్పుడైనా అలా అంటుకుపోయాయా దోశలు? ఆయిల్ కొంచెం వేసుకుంటే అంతగా స్లోగా పెట్టి వేసుకోవాలి దోశలు. హైలో పెట్టి సిమ్లో పెట్టి. ఓకే ఓకే. సో సిమ్లో పెట్టి కనుక అంటే స్టవ్ సిమ్లో పెట్టి అప్పుడు దోశ వేస్తే పెనానికి అంటుకోకుండా ఉంటుంది. ఈజీగా అది కాలిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. అంతే కదా? ఇంకా ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో నాగరాణి గారు? వనితా టీవీలో వచ్చే ప్రోగ్రామ్ కంపల్సరీ చూస్తూ ఉంటాను మార్నింగ్ టైం. గుడ్. ఇంకా సో ఈ ప్రోగ్రామ్స్ అంటే బాగా ఇష్టం? వంటల ప్రోగ్రామ్, గేమ్స్ ప్రోగ్రామ్ వనితా టీవీలో వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఉంటారు. బాగా ఫాలో అవుతారా అయితే? ఓకే, వెరీ గుడ్ అండి. అలాగే ఇంకా ఏమైనా షాపింగ్స్ చేయడం అలాంటి హాబీస్ ఉన్నాయా? ఉన్నాయండి. షాపింగ్స్కి వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్తో. ఏం కొంటారు బాగా? బట్టలు అవి అన్నీ. ఇంకా ఇంట్లో కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ కిచెన్ లో కావాల్సిన ఐటమ్స్ అన్ని అలా కొత్తగా వచ్చేవన్నీ కొనేస్తూ ఉంటాం. అదే కదా, ఆడవాళ్ళకి షాపింగ్ చాలా. ఇంకా 24 hours స్పెండ్ చేయమన్నా చేసేస్తాం కదా ఈజీగా. బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం షాపింగ్ చేయడం అంటే. సో ఎలా ఫ్రీ టైం ఎలా స్పెండ్ చేస్తారు? మీ హాబీస్ షాపింగ్ తోనేనా ఇంకా ఏమైనా చేస్తూ ఉంటారా? టూర్స్ అవి వెళ్తూ ఉంటాము ఫ్యామిలీతో కలిసి, ఫ్రెండ్స్ తో. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని టూర్స్ ఎన్ని ట్రిప్స్ తిరిగి వచ్చారు? చాలా తిరిగి. ఎవ్రీ హాలిడేస్ తిరుగుతూనే ఉంటారా? హాలిడేస్ లో వెళ్తూ ఉంటాం. మీ పిల్లలు కూడా మీతో పాటు వస్తూ ఉంటారా? అంటే వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు రానప్పుడు ఇంక మేము వెళ్తాం. ఇద్దరే వెళ్తారా? అప్పుడు మరి ఫ్రెండ్స్తో వెళ్తాం. అంటే వాళ్ళు కాలేజీ స్కూల్స్ ఉంటాయి కదా, పెద్దవాళ్ళు అయిపోయారు కదా. చిన్న పిల్లలు అయితే ఏమో ఇంట తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా అవసరం లేదు. సరే, మరి ఇది చూద్దామా? కాగినట్టుందిగా, తీస్తా. సో ఒకసారి దీని కాంబినేషన్ కొత్తిమీర చట్నీ అన్నారు కదా, జస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ రెడీ చేసి పెట్టినట్టున్నారు? చేసి పెట్టాను. ఓకే, ఏమేం చేశారు దీనికోసం? ఇందులో పల్లీలు, కొత్తిమీర వేయించి, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి కూడా వేయించి మిక్సీ పట్టేసి కొంచెం బెల్లం వేసాం అన్నట్టు. షుగర్ ఉంటుంది. సో పోపు చేసి పెట్టేసి పైనుంచి మళ్ళీ పోపు చేయడమే. అదంతా మిక్సీ పట్టేసి పైనుంచి పోపు చేసేస్తే మనకి కొత్తిమీర చట్నీ రెడీ అవుతుంది. ఓకే, ఇదేంటి దోశల కాంబినేషన్ బాగుంటుందా? ఈవెన్ రైస్? లేదు, రైస్ కి కూడా బాగుంటుంది. రైస్ కి ట్రై చేశారు ఎప్పుడైనా? చేస్తుంటాం. నెయ్యి వేసుకుని తిన్నారా? వేసుకుంటాం. నాకు ఎందుకో అనిపిస్తుంది నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. పచ్చళ్ళలో ఏ పచ్చళ్ళలో అయినా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. రోటి పచ్చళ్ళలో కదా. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? ఇంకా స్ప్రౌట్స్ దోశ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, నాగరాణి గారు ప్రిపేర్ చేసిన స్ప్రౌట్స్ దోశ నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. ఇవిడ నా కోసం ముందే కొంచెం కట్ చేసి పెట్టారు రెడీగా. సో దీనికి కొత్తిమీర చట్నీ కాంబినేషన్ బాగుంటుందంట. చాలా చాలా బాగుంది. దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే స్ప్రౌట్స్ కదా. స్ప్రౌట్స్ అంటే చాలా చాలా హెల్దీ ఫుడ్ అని మనందరికీ తెలిసిందే. అయితే నార్మల్గా ఊరికే స్ప్రౌట్స్ పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ మనలాంటి వాళ్ళు ఎవ్వరికీ ఇష్టం ఉండదు అలా స్ప్రౌట్స్ తినాలంటే. సో దోశలు ఎలాగో ఇష్టపడుతూ ఉంటాము, బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా మనకు దోశ ఉంటూనే ఉంటుంది కాబట్టి దాంట్లో చక్కగా ఈ స్ప్రౌట్స్ నాగరాణి గారు చెప్పినట్టు ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవుతే చక్కగా మనకు హెల్దీ దోశలు తినొచ్చండి.
టేస్టీగా కూడా ఉన్నాయి. మంచి పప్పులన్నీ కూడా దీంట్లో యాడ్ అయిపోతే టేస్ట్ లేకుండా ఉంటుందా. సో కొత్తిమీర చట్నీ కాంబినేషన్ అయితే అదర్స్. సో మొత్తానికి స్ప్రౌట్స్ దోశ చాలా చాలా టేస్టీగా ఉంది. సో నాగరాణ్ గారు, స్ప్రౌట్స్ దోశ చాలా చాలా టేస్టీగా ఉందండి. మా వ్యూవర్స్కి అయితే చక్కగా చెప్పేసాను, బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.